ప్రస్తుతం దేశ రాజకీయాలు పరువు ప్రతిష్ట కోణంలో నడుస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్ ఏఐ సమ్మిట్లో చేపట్టిన నిరసనను దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలను జనం అసహించుకుంటున్నారని మండిపడ్డారాయన. అంతేకాదు కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన చేయటాన్ని కూడా ఎద్దేవా చేశారు. దేశానికి ఆల్రెడీ కాంగ్రెస్ నిజస్వరూపం తెలుసని మళ్లీ కొత్తగా చూపించే ప్రయత్నం ఎందుకని సెటైర్ వేశారు. పొలిటికల్ పార్టీలపై ఏఐ ఇంపాక్ట్. కాంగ్రెస్ నిరసనపై భగ్గుమన్న ప్రధాని. కాంగ్రెస్ పై మాటల దాడి చేసిన మోదీ. దేశం పరువు తీశారంటూ ఫైర్. పార్లమెంట్లోనూ తనపై దాడికి ప్లాన్ చేశారని పరోక్ష ఆరోపణ. దేశంలో 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ కోసం ఎక్కడా తగ్గడం లేదు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ వేదికగా సాగిన ఈ బ్లేమ్ గేమ్ ఇప్పుడు ఏఐ సమ్మిట్ మీదుగా కొనసాగుతోంది. దేశమంతా గర్వించేలా ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరిగితే కాంగ్రెస్ మాత్రం అసహ్యకరంగా ప్రవర్తించిందని ప్రధాని మోదీనే స్వయంగా విరుచుకుపడ్డారు. ప్రపంచ దేశాల ముందు ఇది దేశం పరువు తీయడమే అన్నారు. కాంగ్రెస్ గందీ నంగి రాజకీయం చేస్తోందని మండిపడ్డారాయన. ఇప్పటికే దేశం కాంగ్రెస్ అసలు రూపం చూసేసిందని, కొత్తగా ఇంకా ఎందుకు బట్టలు విప్పుకోవడమంటూ ఎద్దేవా చేశారు మోదీ. पूरा देश गर्व से भर गया, लेकिन कांग्रेस और इसके इकोसिस्टम ने क्या किया? साथियों, कांग्रेस ने भारत के एक वैश्विक आयोजन को अपनी गंदी और नंगी రాజనీతి కా అఖాడా బనా దియా. ప్రధానమంత్రి మోదీ తన విమర్శలను ఏఐ సమ్మిట్ కి మాత్రమే పరిమితం చేయలేదు. తనపై దాడి చేస్తే ప్రధానమంత్రి అయిపోలేరంటూ కాంగ్రెస్ పై ఆరోపణల వర్షం కురిపించారు. ఉత్తరప్రదేశ్లో డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, మీరట్ మెట్రో ప్రారంభ కార్యక్రమంలో మోదీ ఇలా కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ కే నేతాओं ने वहां जो कुछ किया वो दिखाता है कि देश की सबसे पुरानी पार्टी वैचारिक रूप से कितनी दिवालिया हो गई है, कितनी दरिद्र हो गई है, साथियों कोई कल्पना नहीं कर सकता. हम तो वो लोग हैं जो गांव में किसी के यहां शादी ब्याह होता है. మరోవైపు కాంగ్రెస్ తమ నిరసనను సమర్థించుకుంది. అవాస్తవాలతో బీజేపీనే ఏఐ సమ్మిట్ నిర్వహణలో దేశం పరువు తీసిందని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. అంతకు ముందు కాంగ్రెస్ తాము అమెరికాతో ట్రేడ్ డీల్ పై మాత్రమే అభ్యంతరం చెప్పామని గుర్తు చేసింది. ట్రంప్ టారిఫ్లు చెల్లవని అమెరికా కోర్టు తీర్పివ్వడంతో వాణిజ్య ఒప్పందంపై పునరాలోచించాలని కాంగ్రెస్ కోరింది.